ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈరోజు ఒక అద్భుతమైన వశీకరణ సంబంధించిన బొట్టు తయారు చేసుకోవడం గురించి తెలుసుకుందాం. మనకి రేపు ఆదివారం ఏకాదశి తిథి. ఈ ఏకాదశి నాడు చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది. మనం ఈ ఆగస్టు 9 ఆదివారం ఈ ఏకాదశి తిథిలో మనం ఈ ఉపాయం చేయాలి. అంటే మనకి ఈ ఏకాదశి ఆగస్టు 8నే ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1:59 గంటలకు మొదలవుతుంది. ముగింపు వచ్చి ఆగస్టు 9వ తారీఖు ఉదయం 11:04 లోపు ముగిసిపోతుంది. ఈ సమయంలో మనం ఈ పరిహారం చేసుకోవాలి. అంటే ఈ ఉపాయం అద్భుతమైన ఆకర్షణ శక్తిని మనకి కలగజేస్తుంది. అందులో మనకి 12వ తారీఖు సూర్యగ్రహణం వస్తుంది. ఈ సూర్యగ్రహణం మనకి భారతదేశంలో లేదు, అంటే కనిపించదు, మనకి సూతకం కూడా ఉండదు, కానీ గ్రహ ప్రభావం ఉంటుంది. యూరోప్లో ఉన్న వారికి అధిక ప్రభావాన్ని చూపిస్తుంది, మనకి ఆ ప్రభావం ఉండదు. ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది అట్రాక్షన్ కలగాలి, ఆకర్షణ కలగాలి, నా చుట్టూ ఉన్నవారు నాతో బాగుండాలి, నా కుటుంబ సభ్యులు కూడా నాతో బాగుండాలి, నా భర్త, నా భార్య, అత్తమామలు, ఆడపడుచులు, అన్నదమ్ములు, ఇలా ఆఫీసులో పనిచేసే వారందరూ కూడా నాతో బాగుండాలి అని కోరుకునేవారు ఈ తిలకాన్ని తయారు చేసుకోండి, బొట్టు తయారు చేసుకోండి. దీనికి కావలసినవి తులసి చెట్టు గింజలు కావాలి. ఇది ఆన్లైన్లో దొరుకుతాయి, ఆఫ్లైన్లో కూడా మనకి ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి. అలాగే సహదేవి చెట్టు వేర్లు కావాలి. ఇది కూడా మనకి ఇప్పుడు వానలు పడుతున్నాయి కదా, ఎక్కడైనా సరే ఇవి పార్కుల్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయి. అనుమానం ఉంది గురువుగారు, నాకు ఆ చెట్టు ఏంటి తెలియదు అనేవారు గూగుల్లో సహదేవి చెట్టు అని కొడితే ఆ ఇమేజ్ వస్తుంది. దాన్ని మీరు చక్కగా చెక్ చేసుకోవచ్చు. లేదా మీకు అనుమానం ఉందనుకోండి, ఆ పువ్వులను చెట్టు కనిపించింది, మీ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి ఇమేజ్ సెర్చ్ చేసిన ఆ చెట్టు ఏంటో చెప్తుంది. సహదేవి చెట్టు, దాని వేర్లు కావాలి. ఇది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి చెప్తాను. ఇది ఆదివారం నాడు చేయాలి. ఆదివారం ఉదయం లేచిన తర్వాత చక్కగా తలస్నానం చేసి ఉతికిన బట్ట కట్టుకోండి. తర్వాత లక్ష్మీనారాయణలు కానీ విష్ణుమూర్తి ఉన్న పటం దగ్గర దీపం పెట్టండి. మీరు ఈ తులసి గింజల్ని, అలాగే మీరు ఈ వేరుని, అంటే సహదేవి చెట్టు వేరుని కూడా అప్పుడే సేకరించాలి. చక్కగా సేకరించి నమస్కారం చేయండి, నీరు పోయండి, నేను కార్యార్థిని తీసుకుంటున్నాను అని చెప్పి ఆ చెట్టు వేర్లతో సహా తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత చక్కగా కడిగి ఆ వేరుని దేవుడి ముందు పెట్టి మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత ఆ తులసి గింజల్ని, అలాగే ఈ సహదేవి చెట్టు వేరుని రెండింటిని కూడా నూరండి. నూరుకుంటే మెత్తని బంకగా మీకు పౌడర్ తయారవుతుంది. అంటే ఒక బంకలాగా వస్తుంది. అంటే ఈ వేర్లు బంకగా ఉంటాయి, సహదేవి చెట్టు వేర్లు కొంచెం బంకగా ఉంటాయి. దీనిని ఏం చేస్తారంటే పసుపుతో కానీ, కుంకుమతో కానీ, అలాగే గంధంతో కానీ, విభూతితో కానీ, మీరు అంటే ఆంజనేయ స్వామికి పెట్టే సింధూరం ఉంది కదా, దాంతో కానీ కలుపుకోండి. ఈ 5 కలిపి కూడా కలుపుకోవచ్చు. కలుపుకొని దీన్ని ఏం చేస్తారంటే ఒక డబ్బాలో పెట్టుకోండి. తర్వాత దీన్ని రోజు మీరు బయటికి వెళ్తున్నప్పుడు స్నానం చేసిన తర్వాత బొట్టుగా పెట్టుకోండి. అయితే ఈ చేసిన ఈ తిలకాన్ని మీరు ఏం చేస్తారంటే, చక్కగా మీరు ఒక డబ్బాలో పెట్టుకున్నారు కదా, ఈ డబ్బాని మీ పూజా మందిరంలో పెట్టుకోండి. ఇది ఆడవారైనా మగవారైనా ధరించవచ్చు. కుటుంబ సభ్యులు ఒకరు చేస్తే అందరు ధరించవచ్చు. అయితే నెలసరి ఉన్నప్పుడు మాత్రం ఆడవారు ధరించమాకండి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. దీనివల్ల మీ జాతకంలో ఉన్న సమస్త నెగటివ్ ఇంపాక్ట్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. జనాలు మిమ్మల్ని తిట్టేవారు కూడా మిమ్మల్ని చూసినప్పుడు కొంత ప్రసన్నత లభిస్తుంది. అంటే వాళ్ళు మిమ్మల్ని తిట్టకుండా ఉంటారు, మీరు వాళ్ళకి అట్రాక్షన్గా కనిపిస్తారు. ఇది కుటుంబ సభ్యులు గొడవలు అవుతున్నా ఇది పెట్టుకోవచ్చు. అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఇది ఈ ఉపాయం ఇప్పుడు కుదరలేదు మీకు, అంటే ఈ ఏకాదశి కుదరలేదు అనుకోండి, లేకపోతే ఆదివారం కుదరలేదు, నెక్స్ట్ ఆదివారానైనా ఎప్పుడు ఆదివారం వచ్చినా దీన్ని తయారు చేసుకోవచ్చు. అద్భుతంగా పనిచేస్తుంది.
ప్రయత్నం చేయండి, ఫలితాన్ని పొందండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే ఎవరికైనా జాతక సమస్యలు ఉన్నా, జాతక పరిశీలన చేయించుకోవాలనుకున్నా వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. 9440593655 ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.